విఎస్కే వరల్డ్ ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం. మీరు మా ఛానల్కు కొత్త అయితే దయచేసి ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. మేమిలాంటి ఆసక్తికరమైన అంశాలపై తరచూ లోతైన చర్చలు జరుపుతూ ఉంటాం, కాబట్టి మీరు ఏదీ మిస్ అవ్వరు. సరే, ఈరోజు మనం నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఇంగ్లీష్ గ్రామర్ మనల్ని తరచుగా ఇబ్బంది పెట్టే కొన్ని చిక్కుముడులతో నిండి ఉంటుంది. నేను ఈ మధ్య ఒక వాక్యం చదివాను, అది నా బుర్రను పూర్తిగా గందరగోళానికి గురిచేసింది. వాక్యం ఇది: రీనా ఈజ్ ది ఓన్లీ వన్ ఆఫ్ ది గర్ల్స్ హూ హ్యాజ్ ఎవర్ బీన్ టు ఇండియా. నాకనిపించింది, హూ అనే పదం గర్ల్స్ అంటే బహువచనం కదా, దాన్ని సూచిస్తుంది. అప్పుడు హ్యావ్ రావాలి, కానీ అక్కడ హ్యాజ్ ఉంది. ఇది చూసినప్పటి నుండి నన్ను తొలిచేస్తోంది. ఎందుకిలా? లో అభ్యర్థులను తప్పుదారి పట్టించడానికి సరిగ్గా ఇలాంటి వాక్యాలనే ఉపయోగిస్తారు. మీరడిగిన ఈ ఒక్క వాక్యం వెనుక ఇంగ్లీష్ గ్రామర్లోని ఒక ముఖ్యమైన తర్కం దాగి ఉంది. దాన్ని ఛేదించాలంటే మనమొక అడుగు వెనక్కి వేసి వన్ ఆఫ్ ది అనే ప్రాథమిక పదబంధం దగ్గర మొదలుపెట్టాలి. అంటే ఆ పెద్ద సమస్యను పరిష్కరించడానికి ముందు చిన్న భాగాన్నే అర్థం చేసుకోవాలన్నమాట. సరే, ఆసక్తికరంగా ఉంది. ఎక్కడి నుండి మొదలు పెడదాం? వన్ ఆఫ్ ది దగ్గర నుంచా? అవును, అక్కడ నుంచే. ప్రాథమికంగా వన్ ఆఫ్ ది వాడినప్పుడు 2 నియమాలు గుర్తుంచుకోవాలి. మొదటిది చాలా సులభం. దాని తర్వాత వచ్చే నామవాచకం అంటే నౌన్ ఎల్లప్పుడూ బహువచనంలోనే ఉండాలి. వన్ ఆఫ్ ది బుక్ అనడం తప్పు. వన్ ఆఫ్ ది బుక్స్ అనాలి. ఖచ్చితంగా. ఇది నాకు అర్థమైంది. ఎందుకంటే మనం చాలా వాటిలోంచి ఒకటి ఎంచుకుంటున్నాం. ఎంచుకోవడానికి ఒక సమూహం ఉండాలి, అంటే ఒకటి కంటే ఎక్కువ ఉండాలి కదా. ఉదాహరణకు వన్ ఆఫ్ ద బుక్స్ ఇస్ మిస్సింగ్. ఈ ఖాళీలో ఇజొస్తుందా ఆరొస్తుందా? ఒక్క నిమిషం ఆలోచించనియండి. బుక్స్ బహువచనం కాబట్టి ఆర్ అని పెట్టాలనిపిస్తోంది. కానీ మనం మాట్లాడుతోంది చాలా పుస్తకాల గురించి కాదు, వాటిలో తప్పిపోయిన ఒక పుస్తకం గురించి. కాబట్టి ఇజ్ రావాలి. వన్ ఆఫ్ ద బుక్స్ ఇజ్ మిస్సింగ్. నా సమాధానం సరైనదేనా? అద్భుతం, మీరు సరిగ్గా పట్టుకున్నారు. ఇక్కడే చాలామంది తప్పు చేస్తారు. వాళ్ళు క్రియకు దగ్గరగా ఉన్న బుక్స్ అనే పదాన్ని చూసి ఆర్ అనుకుంటారు. కానీ ఆ వాక్యం యొక్క అసలైన కర్త అంటే సబ్జెక్ట్ బుక్స్ కాదు, వన్. మనం దీన్ని స్పాట్లైట్ అనాలజీతో అర్థం చేసుకోవచ్చు. స్పాట్లైట్ అనాలజీ? అవును. మీరు వన్ ఆఫ్ ద బుక్స్ అన్నప్పుడు మీ స్పాట్లైట్ పుస్తకాల గుంపుపై కాకుండా ఆ ఒక్క తప్పిపోయిన పుస్తకంపై మాత్రమే ఉంటుంది. కాబట్టి క్రియ ఆ ఒక్కదానికే వర్తిస్తుందన్నమాట. అంటే పరీక్షలో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ కమింగ్ టు ద పార్టీ అనిస్తే నేను ఫ్రెండ్స్ పదాన్ని చూసి మోసపోకుండా అసలు కర్తయిన వన్ని గమనించి ఇజ్ అని పెట్టాలి. సరిగ్గా అదే. ఇది మొదటి మరియు అత్యంత ప్రాథమిక నియమం. సాపేక్ష సర్వనామాలు అంటే హూ, దాట్, విచ్ వంటివి లేనప్పుడు కర్త ఎప్పుడూ వన్ అవుతుంది. కాబట్టి క్రియ ఏకవచనంలోనే ఉంటుంది. ఓకే, ఇది స్పష్టంగా ఉంది. ఇప్పుడు నా అనుమానం ఏంటంటే, ఈ హూ, దాట్ లాంటి పదాలు వాక్యంలోకొస్తే కథ ఎలా మారుతుంది? ఉదాహరణకు, షీ ఈజ్ వన్ ఆఫ్ ద మదర్స్ హూ వర్కింగ్ హార్డ్. నేనింతకుముందు నేర్చుకున్న నియమం ప్రకారం ఇక్కడ కూడా కర్త వన్ కాబట్టి ఇజ్ రావాలి కదా. హూ ఇజ్ వర్కింగ్ హార్డ్ అని ఉండాలా? మీరు చాలామంది పడే గందరగోళంలోనే పడ్డారు. కాని ఇక్కడే అసలు మలుపుంది. హూ, దాట్, విచ్ వంటివి వాక్యంలోకి ప్రవేశించినప్పుడు అవి ఒక శక్తివంతమైన మార్పును తీసుకొస్తాయి. అవి స్పాట్లైట్ను కదిలిస్తాయి. స్పాట్లైట్ను కదిలిస్తాయా? అంటే ఆ ఒక్క వ్యక్తి మీద నుండి దృష్టిని పక్కకు జరుపుతాయా? ఖచ్చితంగా. ఆ వాక్యంలో హూ అనే పదం వన్ లేదా షీని సూచించడం లేదు. వ్యాకరణపరంగా సాపేక్ష సర్వనామం ఎప్పుడూ దానికి తొట్టుముందున్న నామవాచకాన్ని సూచిస్తుంది. ఈ వాక్యంలో హూకి ముందున్న పదమేది? మదర్స్. సరిగ్గా చెప్పారు. కాబట్టి ఇక్కడ కష్టపడి పనిచేస్తున్నది ఎవరు? ఆ తల్లులు. ఆ తల్లులందరూ కష్టపడి పనిచేసే గుంపుకు చెందినవారు. మరియు ఆమె ఆ గుంపులో ఒక సభ్యురాలి మాత్రమే. స్పాట్లైట్ ఇప్పుడు ఆ ఒక్క మహిళ నుండి జరిగి కష్టపడి పనిచేస్తున్న తల్లులందరిపైన పడుతుంది. కాబట్టి క్రియ ఆ బహువచన నామవాచకం మదర్స్కు అనుగుణంగా ఉండాలి. అప్పుడే ఆ సంగతి. అంటే ఆ హూ అనే పదం ఒక వారధిలా పనిచేసి క్రియను వన్తో కాకుండా మదర్స్తో కలుపుతుందన్నమాట. ఇన్నాళ్లు నేను దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. కాబట్టి సరైన వాక్యం షీ ఈజ్ వన్ ఆఫ్ ద మదర్స్ హూ ఆర్ రియలీ వర్కింగ్ హార్డ్ అవుతుంది. ఇది నిజంగా ఒక ఆహా మూమెంట్ నాకు. ఇదే చాలామందికి కలిగే అనుభవమే.
అందుకే పరీక్షలు పెట్టేవారికి ఇది చాలా ఇష్టమైన ప్రశ్న. వాళ్ళు హీ ఈజ్ వన్ ఆఫ్ దోస్ డాక్టర్స్ హూ బిలీవ్ ఇన్ హోలిస్టిక్ ట్రీట్మెంట్ అనిచ్చి బిలీవ్స్ మరియు బిలీవ్ ఆప్షన్లుగా ఇస్తారు. అవును, చాలామంది వన్ని చూసి బిలీవ్స్ అని పెట్టి మార్కులు పోగొట్టుకుంటారు. కానీ హూ అనేది డాక్టర్స్ను సూచిస్తుంది కాబట్టి సరైన సమాధానం బిలీవ్ అవుతుంది. సరే, ఇప్పటికీ 2 నియమాలు స్పష్టంగా అర్థమయ్యాయి. సాపేక్ష సర్వనామం లేకపోతే ఏకవచన క్రియ, ఉంటే దాని ముందున్న పదాన్ని బట్టి బహువచన క్రియ. ఇప్పుడు మనం మన అసలు మిస్టరీ దగ్గరకు వద్దాం. నా మొదటి ప్రశ్న, రీనా ఈజ్ ది ఓన్లీ వన్ ఆఫ్ ద గర్ల్స్ హూ హ్యాజ్ ఎవర్ బీన్ టు ఇండియా. ఇక్కడ హూ ఉంది, దాని ముందు గర్ల్స్ కూడా ఉంది. మరి అలాంటప్పుడు హ్యావ్ కాకుండా హ్యాజ్ ఎందుకొచ్చింది? ఇది నియమాన్ని ఉల్లంఘించడం లేదు, ఇది ఆ నియమానికి ఉన్న ఒక శక్తివంతమైన మినహాయింపు. ఇక్కడ అసలైన హీరో, విలన్ అన్నీ ఒకే ఒక చిన్న పదం ఓన్లీ. ఓన్లీ అనే చిన్న పదం అంత శక్తివంతమైనదా? ఎలా? అవును, మీరు వన్ ఆఫ్ ద గర్ల్స్ అన్నప్పుడు భారతదేశానికి వెళ్లిన అమ్మాయిలు చాలా మంది ఉన్నారని, వారిలో రీనా ఒకరని అర్థం. కాని మీరు ది ఓన్లీ వన్ ఆఫ్ ద గర్ల్స్ అన్నప్పుడు అర్థం పూర్తిగా మారిపోతుంది. అవును, భారతదేశానికి వెళ్లిన అమ్మాయి ఆ గుంపులో ఒక్కరే ఒక్కరు, ఆ ఒక్కరూ రీనానే అని మీరు నొక్కి చెబుతున్నారు. అంటే ప్రాధాన్యత ఆ అమ్మాయిల గుంపు నుండి పూర్తిగా రీనా అనే వ్యక్తి మీదకు మారిపోతోందన్నమాట. ఖచ్చితంగా. మన స్పాట్లైట్ అనాలజీలోకి వస్తే ఓన్లీ అనే పదం ఒక సూపర్ మ్యాగ్నెట్ లాంటిది. అది హూ వల్ల కదిలిన స్పాట్లైట్ను బలవంతంగా వెనక్కి లాగి మళ్ళీ ఆ ఒక్క వ్యక్తి అంటే రీనా మీద స్థిరంగా నిలబెడుతుంది. ఇప్పుడు వాక్యం భారతదేశానికి వెళ్లిన అమ్మాయిల గురించి కాదు, ఆ గుంపులో భారతదేశానికి వెళ్లిన ఏకైక వ్యక్తి గురించి. కాబట్టి కర్త ఓన్లీ వన్ అవుతుంది మరియు క్రియ ఏకవచనంలో అంటే హ్యాజ్లో ఉంటుంది. అద్భుతం! ఈ వివరణతో ఇప్పుడు నాకు పూర్తి స్పష్టత వచ్చింది. వన్ ఆఫ్ ది అనేది ఒక సమూహంలో ఒకరిని సూచిస్తే, ద ఓన్లీ వన్ ఆఫ్ ది అనేది ఒక సమూహంలో ప్రత్యేకమైన ఏకైక వ్యక్తిని సూచిస్తుంది. అవును, ఇది చాలా సున్నితమైన తేడా. పరీక్షలో సమయం తక్కువగా ఉన్నప్పుడు అభ్యర్థులు వాక్యాన్ని వేగంగా చదివి వన్ ఆఫ్ ద హూ అనే నమూనాని చూసి వెంటనే బహువచన క్రియను ఎంచుకుంటారు. కానీ ఆ ఓన్లీ అనే పదాన్ని గమనించిన వాళ్లే సరైన సమాధానం పెట్టగలరు. ఈ వన్ ఆఫ్ ది నియమం ఇంగ్లీష్లోని ఇతర గందరగోళపరిచే నియమాలను కూడా పోలి ఉన్నట్లు అనిపిస్తోంది. ఇలాంటివే ఇంకా ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. దీనికి దగ్గరగా ఉండే మరో జంట ఏ నంబర్ ఆఫ్ మరియు ద నంబర్ ఆఫ్. ఇవి కూడా పరీక్షల్లో తరచుగా వస్తాయి. ఏ నంబర్ ఆఫ్ మరియు ద నంబర్ ఆఫ్. అవును, విన్నాను. చాలామంది నంబర్ అనే పదం ఏకవచనం కదా అని రెండింటికీ ఏకవచన క్రియను వాడేస్తారు. కాని అక్కడ కూడా ఒక తర్కం ఉంది. ఏమిటది? ఏ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే చాలామంది విద్యార్థులు అని అర్థం. అంటే మెనీ స్టూడెంట్స్. ఇక్కడ ఏ నంబర్ ఆఫ్ అనేది ఒక బహువచన పరిమాణాన్ని సూచిస్తోంది. కాబట్టి దాని తరువాత బహువచన క్రియ వస్తుంది. ఉదాహరణకి, ఏ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ అబ్సెంట్ టుడే. ఓకే, ఏ నంబర్ ఆఫ్ అంటే చాలా, కాబట్టి బహువచనం. మరి ది నంబర్ ఆఫ్ సంగతేంటి? ద నంబర్ ఆఫ్ అనేది ఒక నిర్దిష్ట సంఖ్యను, ఒక మొత్తాన్ని సూచిస్తోంది. ఉదాహరణకు, ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ ఈజ్ 50. ఇక్కడ మనం విద్యార్థుల గురించి మాట్లాడటం లేదు, ఆ విద్యార్థుల యొక్క సంఖ్య గురించి మాట్లాడుతున్నాం. సరిగ్గా చెప్పారు. ఆ సంఖ్య అంటే ద ఫిగర్ 50 అనేది ఏకవచనం. కాబట్టి క్రియ ఈజ్ వస్తోంది. చాలా ఆసక్తికరంగా ఉంది. మరియు ద అనే చిన్న ఆర్టికల్స్ మొత్తం వాక్యం యొక్క క్రియను ఎలా మార్చేస్తున్నాయో చూడండి. ఆ నంబర్ ఆఫ్ అంటే బహువచనం, ద నంబర్ ఆఫ్ అంటే ఏకవచనం. ఇది కూడా గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం. అవును, ఇంగ్లీష్ గ్రామర్ అంటే కేవలం నియమాలను బట్టి పట్టడం కాదు, వాటి వెనుక ఉన్న తర్కాన్ని అర్థం చేసుకోవడం. సరే, మనం ఇప్పటివరకు చాలా విషయాలు చర్చించుకున్నాం. మన శ్రోతలకు ఇవి ఎంతవరకు అర్థమయ్యాయో పరీక్షించడానికి కొన్ని పరీక్షా నమూనా ప్రశ్నలను ప్రయత్నిద్దామా? తప్పకుండా, అది చాలా మంచి ఆలోచన. మొదటి ప్రశ్న, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యూ మూవీస్ దట్ ట్రూలీ యూ థింక్. ఆప్షన్లు: ఏ మేక్స్, బి మేక్. మంచి ప్రశ్న. సరే, దీన్ని విశ్లేషిద్దాం. ఇక్కడ వన్ ఆఫ్ ద ఉంది, దాని తర్వాత బహువచన నామవాచకం మూవీస్ ఉంది, వెంటనే సాపేక్ష సర్వనామం దాట్ కూడా ఉంది. మన రెండవ నియమం ప్రకారం దాట్ అనేది దాని ముందున్న మూవీస్ను సూచిస్తుంది. అవును, మూవీస్ బహువచనం కాబట్టి క్రియ కూడా బహువచన రూపంలో ఉండాలి. మేక్స్ అనేది ఏకవచనం, మేక్ అనేది బహువచనం.
కాబట్టి సరైన సమాధానం మేక్. ఆప్షన్ బి. చాలా స్పష్టమైన వివరణ. ఇప్పుడు రెండవ ప్రశ్న. ఇది కొంచెం కఠినమైనది. ప్రొఫెసర్ శర్మ ఈజ్ ది ఓన్లీ వన్ ఆఫ్ ద ఫ్యాకల్టీ మెంబర్స్ హూ కన్సిస్టెంట్లీ ఛాలెంజింగ్ అసైన్మెంట్స్. ఆప్షన్లు: ఏ గివ్స్, బి గివ్. ఈ వాక్యంలో నేను వెంటనే గమనించిన పదం ది ఓన్లీ వన్. ఆ పదబంధం కనిపించగానే మన మెదడులో ఒక అలారం మోగాలి. ఇది మినహాయింపు నియమానికి చెందింది. అంటే హూ ఉన్నా కూడా ఉన్నప్పటికీ ఓన్లీ అనే పదం మొత్తం ఫోకస్ను ఆ ఒక్క ప్రొఫెసర్ శర్మ మీదకు కేంద్రీకరిస్తుంది. కాబట్టి కర్త ది ఓన్లీ వన్ అవుతుంది. ఇది ఏకవచనం. అందువల్ల ఏకవచన క్రియను ఉపయోగించాలి. అంటే గివ్స్. ఆప్షన్ ఏ. అద్భుతం. ఆ ఓన్లీ అనే కీవర్డ్ని పట్టుకుంటే సమాధానం సులభం. సరే, చివరి ప్రశ్న. వన్ ఆఫ్ ద మెయిన్ ఆబ్స్టాకల్స్ టు ప్రోగ్రెస్ అ ల్యాక్ ఆఫ్ ఫండింగ్. ఆప్షన్లు: ఏ ఇస్, బి ఆర్. ఈ వాక్యాన్ని చూద్దాం. ఇందులో హూ, దాట్, విచ్ వంటి సాపేక్ష సర్వనామాలు లేవు. అంటే ఇది మొదటి నియమం. అవును, ప్రాథమిక నియమం కిందకు వస్తుంది. వాక్యం యొక్క అసలు కర్త ఎవరు? ఆబ్స్టకిల్స్ కాదు, వన్. మనం అడ్డంకులలో ఒక్కదాని గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. కాబట్టి ఏకవచన క్రియ ఈజ్ సరైన సమాధానం. ఆప్షన్ ఏ. చాలా బావుంది. ఈ ఉదాహరణలతో విషయం మరింత స్పష్టమైంది. ఈరోజు చర్చను ముగించే ముందు మనం నేర్చుకున్న ముఖ్యమైన నియమాలను ఒక్కసారి త్వరగా గుర్తు చేసుకుందామా? తప్పకుండా. 1. వన్ ఆఫ్ ది తర్వాత ఎప్పుడూ బహువచన నామవాచకం వస్తుంది. 2. సాపేక్ష సర్వనామాలు లేకపోతే క్రియ ఏకవచనం. ఎందుకంటే కర్త వన్. సరిగ్గా. 3. సాపేక్ష సర్వనామం ఉంటే క్రియ బహువచనం. ఎందుకంటే అది ముందున్న బహువచన నామవాచకాన్ని సూచిస్తుంది. ఖచ్చితంగా. ఇక 4వది ది ఓన్లీ వన్ ఆఫ్ ద అని ఉంటే సాపేక్ష సర్వనామం ఉన్నప్పటికీ ఓన్లీ కారణంగా క్రియ మళ్ళీ ఏకవచనంలోకి వస్తుంది. అలాగే అ నంబర్ ఆఫ్ తర్వాత బహువచన క్రియ, ది నంబర్ ఆఫ్ తర్వాత ఏకవచన క్రియ. ఈ నియమాలను అర్థం చేసుకోవడం కేవలం పరీక్షల కోసమే కాదు, మనం ఇంగ్లీష్లో స్పష్టంగా, ఖచ్చితంగా రాయడానికి, మాట్లాడ్డానికి కూడా చాలా అవసరం. మీరు చెప్పింది నిజం. ఇది మన కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. ఈ లోతైన విశ్లేషణ మన శ్రోతలందరికీ ఉపయోగపడిందని ఆశిస్తున్నాము. మరిన్ని ఇలాంటి చర్చల కోసం మా విఎస్కే వరల్డ్ ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మద్దతు మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. వెళ్లే ముందు శ్రోతల కోసం ఒక చిన్న ఆలోచింపజేసే ప్రశ్న. మనం ఈరోజు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ గురించి మాట్లాడాం కదా. కొన్నిసార్లు 2 నామవాచకాలు తో కలిపినా వాటిని ఏకవచనంగానే పరిగణిస్తాం. ఉదాహరణకు, బ్రెడ్ అండ్ బటర్ ఈజ్ మై ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. అవును, నిజమే. బ్రెడ్, బటర్ 2 వేర్వేరు వస్తువులైనా ఇజ్ అంటాం. ఎందుకు? అదేవిధంగా ద టీమ్ ఈజ్ ప్లేయింగ్ వెల్ అని అంటాము. కాని కొన్ని సందర్భాలలో ద జ్యూరీ ఆర్ డివైడెడ్ ఇన్ దేర్ ఒపీనియన్స్ అని కూడా అంటాము. ఈ వ్యత్యాసాల వెనుక ఉన్న తర్కమేమిటో ఆలోచించండి. దీని గురించి మీరే పరిశోధించి చూడండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.